హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఉన్న క్రేజే వేరు. ఈ ఫ్రాంచైజీతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై ఫ్యాన్స్కు దగ్గరయ్యాడు. సొంత రాష్ట్రం జార్ఖండ్ అయినా చెన్నైలో అతడి ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇక ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోని ఇక ఆ జట్టును 5 సార్లు విజేతగా నిలిచాడు. ఇక ఈ సీజన్కు ముందు ఆ సారాధ్య బాధ్యతలు రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించిన ధోని కేవలం ప్లేయర్గానే కొనసాగుతున్నాడు. గత ఏడాది సిఎస్కేను ఛాంపియన్గా నిలిపిన మహి అప్పుడే క్రికెట్కు వీడుకోలు పలుకుతాడా అని అంతా భావించారు. కానీ ఈ సీజన్లోనూ వికెట్ కీపర్ బ్యాటర్గా అదరగొడుతున్నాడు. ఇక ఆదివారం తన సొంత గడ్డ చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. ఇక లీగ్ దశలో చెన్నైకి ఈ వేదికపై ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్లో సిఎస్కే విజయం సాధించింది. ఇక జట్టు సభ్యులతో కలిసి తాను సంతకాలు చేసిన బంతులను టెన్నిస్ రాకెట్తో స్టేడియంలో కొట్టి అభిమానులకు అందించారు. ఇక చివరి మ్యాచ్ సందర్భంగా ధోనిని చూసేందుకు సిఎస్కే ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తారు. కాగా చెన్నైలో ధోనికి ఉన్న క్రేజ్పై ఆ జట్టు మాజీ ప్లేయర్ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు. ధోనికి త్వరలో దేవాలయాలు నిర్మిస్తారని వ్యాఖ్యానించాడు. ధోని గాడ్ ఆఫ్ ది చెన్నై, మరి కొన్నేళ్లుగా అక్కడ త్వరలో ఖచ్చితంగా అతడి పేరిట గుళ్ళు ఏర్పడతాయి. 2 ప్రపంచ కప్లు సాధించి భారత్కు ఆనందాన్ని అందించిన వ్యక్తి ధోని. అంతేకాదు ఐపీఎల్ ట్రోఫీలు, ఛాంపియన్ లీగ్ టైటిళ్లు సాధించి చెన్ ఫ్యాన్స్కు కృషి చేశారు. ఇక తన ఆటగాళ్లపై ఎంతో నమ్మకం ఉంచే సారథి ధోని. ఎప్పుడు కూడా దేశం జట్టు సిఎస్కే కోసం ఆడతాడు అని రాయుడు వ్యాఖ్యానించారు. కాగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు స్టేడియంలోనే ఉండాలని సిఎస్కే ఫ్రాంచైజీ పిలుపునివ్వడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ధోని మాత్రం దాని గురించి ప్రస్తావించకుండా సహచర ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్లో తిరుగుతూ ఫ్యాన్స్కు అభివాదం చేశారు. కాగా ఐపీఎల్లో సిఎస్కేతో పాటు రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ తరపున ఆడాడు. ఇక లీగ్లో 263 మ్యాచ్లు ఆడిన ధోని 5,218 పరుగులు చేశారు. 14 సీజన్లలో సిఎస్కే కెప్టెన్గా ఉన్న ధోని 5 సార్లు విజేతగా నిలిపాడు. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ 3వ ప్లేస్లో ఉంది. ఇక చివరి లీగ్ దశలో మ్యాచ్లో అయితే ఆర్సీబీని ఓడిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే అవకాశం అయితే లభిస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.